అందరికీ నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి 3వ అధ్యాయము 5వ శ్లోకం. మనిషి ఏ విధంగా కర్మబంధితుడయ్యాడు అనేది ఈ శ్లోకంలో వివరింపబడి ఉన్నది. నాహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజై గుణై. దీని యొక్క అంతరార్థాన్ని గ్రహిద్దాం. నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణకాలం అయినా ఉండలేడు. ఎంచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తుంది. దీని ఇంకా సంపూర్ణ వివరణని గ్రహిద్దాం. సత్వ, రజో, తమో గుణాలు త్రిగుణాలు. త్రిగుణాలు మానవుడి నైజాలు. ఈ గుణాలకు అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ గుణాల సమాహారమే ప్రకృతి. ఈ గుణ వ్యవస్థనే ప్రకృతి అంటాం. జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి. జీవాత్మల వివిధ కర్మ సముచ్చయాలే ప్రకృతి. ప్రకృతి ఒక మహాకర్మఫల సముద్రం. ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రకృతిలో, ఆ కర్మఫల మహాసముద్రంలో ప్రతి మనిషి ఒకానొక అల మాత్రమే. ఒకానొక అలజడి మాత్రమే. అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో తాను చేసే వివిధ కొత్త క్రమాల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త వాసనను తగిలించుకుంటూ ఉంటాడు. కొత్త సంస్కారాలని పొందుతూ ఉంటాడు. కువాసనలను పోగొట్టుకోవడానికి, మరి సువాసనలను సుదృఢం చేసుకోవడానికి మళ్ళీ జన్మలను తీసుకుంటూనే ఉంటాడు. జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు. కనుకనే మనిషి కర్మ సంజాతుడు, కర్మలో నుంచి పుట్టినవాడు. మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. శరీరం విశ్రాంతిగా ఉన్నా మనోబుద్ధుల ద్వారా ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. త్రాగడం, నిద్రించడం, లేవడం ఇలాంటివన్నీ కూడా కర్మలే. కనీసం ఇవైనా చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. కాబట్టి మనిషి కర్మలకు వివశుడు, అంటే కర్మలకు వశం అయినవాడు. మనిషి ఎప్పటికీ కర్మశూన్యుడు కాజాలడు. కర్మశూన్య స్థితి అన్నది అసంభవం. మనిషి కర్మపూర్ణుడు. రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు. అంతర్గుణాలకు మూలం అనంతమైన బహికర్మలు. అనంతమైన బహికర్మలకు మూలాలు అంతర్గుణాలు. ఇది పరిస్థితి. ఇంకా ఈ కర్మల గురించి పోను ఇంకా వివరంగా శ్లోకాల్లో వస్తుంది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసులకి, గణపతికి, పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.